ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో చిన్న జట్టు పెద్ద జట్టు అనే తేడాలే కనిపించడం లేదు. బౌలర్లకు స్వర్గధామంగా నిలుస్తున్న పిచ్లపై బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. స్టార్ బ్యాట్స్మెన్లు సైతం చేతులెత్తేస్తున్నారు. అందుకే విధ్వంసకర బ్యాటర్లున్న ఆసీస్, ఇండియా వంటి టీంలు కూడా 100-120 పరుగులు చేయలేక అవస్థలు పడుతున్నారు. పెద్ద పెద్ద జట్లు కూడా చిన్న జట్లపై కంటి తుడుపుగా విజయాలు నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో టోర్నీలో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. దక్షిణాఫ్రికాపై సంచలనం సృష్టించేలా కనిపించిన నేపాల్ కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయి సూపర్ 8 ఆశలను కూల్చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ లో మరో నెయిల్ బైటింగ్ మ్యాచ్ ప్రేక్షకులను అలరించింది. నేపాల్తో జరిగిన మ్యాచ్లో సఫారీ జట్టు కేవలం ఒక్క పరుగుతో గట్టెక్కి పరువు కాపాడుకుంది. చివరి వరకు వచ్చి ఓడిపోయిన నేపాల్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 115 పరుగులు సాధించింది. లక్ష్యం చిన్నదే అయినా పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఛేదన అంతా సులువుగా కనిపించలేదు. అయితే నేపాల్ మాత్రం ఇన్నింగ్స్ ను దూకుడుగానే ఆరంభించింది. 8వ ఓవర్లో సఫారీ బౌలర్ షంసీ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఆ తర్వాత నేపాల్ పటిష్ట స్థితిలోనే ఉండి విజయానికి చేరువైనట్లే కనిపించింది. తిరిగి అదే సమయంలో మళ్లీ బంతి అందుకున్న షంసీ 18వ ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన నేపథ్యంలో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. నేపాల్ సంచలనం మరోసారి సంచలనం సృష్టిస్తుందేమోనని అభిమానులంతా ఆశించారు. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ బౌలర్ బాట్మన్ నేపాల్ బ్యాటర్లను అనూహ్యంగా కట్టడి చేశాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా గుల్సాన్ జాను అవుట్ చేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నేపాల్ గెలిస్తే సూపర్ 8 రేస్లో నిలబడేది. ఓటమి పాలవడంతో టోర్నీ నుంచి తిరుగుముఖం పట్టింది.